జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించి నిబంధనలను తుంగలో దొక్కినటువంటి అధికారులందరిలో కూడా ఇప్పుడు భయం పట్టుకుంది. ఒక్కొక్కరు కూడా తమ మాతృ సంస్థకు తమను పంపేయాలని. ఎందుకనంటే ఇందులో చాలామంది అధికారులు డిప్యూటేషన్ మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. రేపు ప్రభుత్వాలు మారితే తీగలాగితే డొంకంతా కదులుతుంది. మనకెందుకు తలనొప్పి? ఒకవేళ మనం రిలీవ్ అవ్వకుండా ఇక్కడే ఉంటే మనకు అప్రాధాన్యత పోస్ట్ ఇచ్చి ఇక్కడ నుంచి కదలకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుద్దని చెప్పి ఒక అంచనాకు వచ్చినటువంటి అధికారులందరూ కూడా, ఐఏఎస్ స్థాయి అధికారులందరూ కూడా ఇప్పుడు మమ్మల్ని రిలీవ్ చేయండి, మమ్మల్ని మా మాతృ సంస్థకు పంపేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ వద్దకు వెళ్ళి గొగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి. ఇలా రిలీవ్ చేయమనే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇందులో మొట్టమొదటగా ఉన్నటువంటి వ్యక్తి బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి. సో ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, మొత్తం వ్యవహారాలన్నీ దగ్గరుండి చక్కబెట్టినటువంటి వ్యక్తి వాసుదేవరెడ్డి. ఈయన మీద ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేశాయి. గతంలో ఇన్ని తప్పించాలని ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇలాంటి వాసుదేవరెడ్డి ఇప్పుడు తాజాగా తత్వం బోధపడింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు గెలుస్తాడని ఒక ధీమా ఆయనలో ఉందేమో, మాట్లాడలేదు. కానీ ఇప్పుడు బలవంతంగా తనను బయటకు పంపేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఆయన రైల్వే శాఖ నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది. తిరిగి నన్ను అదే రైల్వే శాఖకు పంపాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరటం జరిగింది. ఇక తాజాగా ఇదే వరుసలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యనారాయణ, అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎస్ఎస్ రావత్, అలాగే ఏపీ ఎండిసికి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి, వీళ్ళంతా కూడా మమ్మల్ని పంపేయండి, మమ్మల్ని ఇక్కడ ఉంచొద్దు. సో ఎందుకు ఉంచొద్దు అంటున్నారు అంటే ఆ విషయం అందరికీ తెలిసింది. ఇందులో బహిరంగ సత్యమే ఇది. రేపు ప్రభుత్వం మారబోతుంది, ఖచ్చితంగా మేము ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏదైతే మా మాతృ సంస్థల నుంచి వచ్చామో, సెంట్రల్ సర్వీస్ నుంచి, సో దానికి మమ్మల్ని పంపేయాలని చెప్పి వీళ్ళైతే కోరటం జరిగింది. దీంతో ఇలా రోజు రోజుకి సెంట్రల్ సర్వీస్కి పంపాలని కోరేవారి సంఖ్య పెరుగుతుండటంతో జవహర్ రెడ్డి అయితే రంగంలోకి దిగాడు. దీంతో కొంత సీఎంఓ అధికారులు కూడా రంగంలో దిగి ఎవరైతే ఇలా వెళ్ళిపోతామని చెప్పి 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టి బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు, మీ పోస్టులు ఎక్కడికి పోవు, మీరు మళ్ళీ ఒక 5 ఏళ్ళు అవసరమైతే ఇక్కడే చేయొచ్చు అని చెప్పి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే సీఎంఓ అధికారులు ఎంతో, వీళ్ళు కూడా అంతే కదా. వీళ్ళు ఒక్కొక్క శాఖ కార్యదర్శిగా ఉన్నారు, బయట ఏం జరుగుతుందో తెలుసు, ప్రజల నాడు ఎలా ఉందో తెలుసు, ఆ రిపోర్ట్లన్నీ కూడా ఎలా వస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దీంతో ఈ భయంతోనే వెళ్ళిపోతున్నారు. చూడండి ఇక్కడ, ప్లీజ్ మమ్మల్ని పంపేయండి, సిఎస్కు డిప్యూటేషన్ అధికారుల మొర, మాతృ సంస్థకు వెళ్లేందుకు అలావిడి. ముందు వరుసలో బేవరేజెస్ వాసుదేవరెడ్డి 6 నెలల నుంచి ఆయన ప్రయత్నాలు. ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణది అదే బాట. తనను రిలీవ్ చేయాలని సిఎస్కు అభ్యర్థన. ప్రభుత్వం మారుతున్న ఆందోళనతోనే వీరిద్దరికీ సీఎంఓ అధికారుల కౌన్సిలింగ్. వైసీపీఏ వస్తుందని భరోసా ఇచ్చే ప్రయత్నం. అటు రాష్ట్ర కేడర్ అధికారి ఎస్ఎస్ రావత్ కూడా తెలంగాణ వెళ్లేందుకు లాస్ట్ ఇయరే దరఖాస్తు. సో ఏపీ ఎండిసి నుంచి తప్పించాలని వెంకటరెడ్డి వేడుకోలు. సో ఇలా 1 కాదు 2 కాదు, వాసుదేవరెడ్డి చంద్రబాబు గారి మీద ఈ అక్రమ గతంలో ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల ఖజానాకు నష్టం వచ్చిందని కేసు పెట్టిన వ్యక్తి ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే శాండ్ ఉందో, ఈ శాండ్ ఇంత అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని ఆరోపణలు వచ్చాయంటే దానికి బాధ్యత వహించాల్సింది ఈ బేవరేజెస్ కార్పొరేషన్ కు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి వహించాలా. సో ఇది ఈ విధంగా. వాస్తవానికి వాసుదేవరెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి అధికారి. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కావాలని వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి ఈ ఒక కీలకమైన పోస్ట్ ఇచ్చి అందులో ఆయన ఉంచడం జరిగింది. వాస్తవానికి విచిత్రం ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా ఆయనకి అనుకూలంగా తొత్తుగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతోనే ఎన్నికల కమిషన్ ఒక షాక్ ఇచ్చి వేటేసింది. సో తరువాత వాస్తవానికి ఈయన డిప్యుటేషన్ కాలం 3 ఏళ్ళు పూర్తయిపోతే మరొకసారి పైరివెల్ చేసి మరొక 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. అంటే ఈయన ఇంకొక 2 ఏళ్ళు దాదాగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు వెళ్ళిపోతానో అంటున్నాడు అంటే ప్రభుత్వం మారుతుందని అంచనా. సో ప్రజల్లో మార్పు వస్తుందా లేదా అనే అనుమానాలు కాసేపు పక్కన పెడితే అధికారుల్లో మాత్రం మార్పు వచ్చింది. ఎందుకంటే ఏ తీర్పు రాబోతుంది అనేది వీరికి స్పష్టమైన అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు కాబట్టి మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పి వీళ్ళంతా కూడా చెప్పే పరిస్థితి. అయితే అధికారులందరూ కూడా మారడం కోసం ప్రయత్నం చేస్తే ఒక అధికారి మాత్రం డిప్యూటేషన్ మీద ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే
బహుశా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బలంగా నమ్మే వ్యక్తి కావచ్చు. ప్రభుత్వం మారితే ఇరకాటంలో పడతామని అధికారులంతా భయాందోళనకు గురవుతుంటే ఒక అధికారి మాత్రం డిప్యూటేషన్ పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనే సమాచార పౌర సంబంధాల కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి ఈయన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి డిప్యూటేషన్ మీద తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నా గడువు పొడిగించండి, నా గడువు అయిపోయింది, నా గడువు పొడిగించండి, నేను మరీ కొంతకాలం ఇక్కడే చేస్తానని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు జరుపుతుండటంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా తట్టాబుట్టా చదువుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే ఈయన మాత్రం నా గడువు పొడిగించండి అని చెప్పడం ఏంటని చెప్పి వీళ్ళంతా కూడా పరిచిపోయే పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఇద్దరు అధికారులు మాత్రం రేపు ఖచ్చితంగా కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్నిటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవసరమైతే జైలు శిక్ష పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందులో ప్రధానంగా వాసుదేవరెడ్డి, ఎవరైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆయనతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యనారాయణ. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం తెచ్చినటువంటి అప్పుల్లో అనేక దొంగ అప్పులు ఉన్నాయి, దొడ్డిదారిని తెచ్చిన అప్పులు ఉన్నాయి, అలాగే పైకి చూపించకుండా లెక్కల్లో చూపించకుండా తెరవెనుకున్నటువంటి అప్పులు చాలా ఉన్నాయి. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా ఈ కూపీ మొత్తం కూడా లాగుతారు. అప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే అప్పుల శాఖ మంత్రి బొగ్గన వీళ్ళంతా తర్వాత ముందు ఎవరు విచారణ ఎదుర్కోవాలి, ఎవరు సమాధానం చెప్పాలి అంటే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి సమాధానం చెప్పాలి. ఒకవేళ దొడ్డిదారిని కానీ అప్పులు తెచ్చి ఉండుంటే, నిబంధనలకు విరుద్ధంగా కానీ అప్పులు తెచ్చి ఉండుంటే, కేంద్రం తీసుకోమన్న అప్పు కంటే అదనంగా అప్పులు తెచ్చి ఉండుంటే వీటి మొత్తానికి కూడా ఎవరు బాధ్యత వహించాలయ్యా అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి బాధ్యత వహించాలా. సరే, ఆర్థిక శాఖ మంత్రి అంటే ఆయన రాజకీయ నాయకుడు, అదంతా వేరే విషయం. ఆయన తర్వాత ఇబ్బందులు పడతాడా పడ్డా అనేది పక్కన పెడితే ఆర్థిక శాఖ కార్యదర్శి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టే ఇప్పుడే ఈయన తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనతో పాటు మన రాష్ట్ర సర్వీస్కే చెందినటువంటి రావత్ కూడా ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ప్రస్తుతానికి. సో నేను తెలంగాణ పోతాను, నాకెందుకు తలనొప్పి, రేపు ప్రభుత్వాలు మారితే నేను ఇరకాటంలో పడతానని చెప్పి ఆయన, అలాగే ఏపీ ఎండిసి ఎవరైతే ఎండి ఉన్నాడు ఆయన కూడా వెంకటరెడ్డి, ఈయన కూడా నన్ను పంపేయండి అని చెప్పి ఇలా మనం కీలక అధికారులు అయినటువంటి ముగ్గురు నలుగురు గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక మంది అధికారులు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి మొరబెట్టుకుంటున్నారు, మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాం. రీజన్ ఒకటే, సింపుల్, జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి కనపడటం లేదు. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డి అయితే 6 నెలల ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాడంటే అప్పటికే ఆయనకి వేవ్ అర్థమైపోయింది, రేపు ఎటుపోయి ఎటు వస్తుందో మనకెందుకు తలనొప్పి అని చెప్పి తన రైల్వే శాఖకు పంపేయాలని చెప్పి అప్పటి నుంచి కోరుతున్నా, ఇప్పటి వరకు పంపలేదు. బట్ సీఎంఓ అధికారులు మాత్రం ఇటు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డికి, అలాగే ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ వీరి క్లాస్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. కాబట్టి మీరు కంగారు పడవద్దు, రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి జరుగుతుందని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆడదేం పోయింది ఏదైనా చెప్తారు, రేపు పొద్దున కేసులు ఎదుర్కోవాల్సింది, విచారణ ఎదుర్కోవాల్సింది, సమాధానాలు చెప్పాల్సింది వీళ్ళు. కాబట్టి వీళ్ళ భయం వీరుకుంటుంది అనుకోండి. ఈ రకంగా మొత్తంగా అధికారులందరూ ఒక్కొక్కరు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేందుకు ఇప్పుడు క్యూ కొడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.